కొద్ది కొద్ది రోజుల క్రితమే క్రిస్మస్ ఆచరించాం. క్రిస్మస్లో మనం సర్వసాధారణంగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, యేసు ప్రభువారు ఎలా వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే క్రిస్మస్లో కొంతమంది వ్యక్తుల గురించి మనం పెద్ద ఎక్కువగా పట్టించుకోం. ఆ వ్యక్తుల గురించి బైబిల్లో చాలా విపులంగా రాయటం జరిగింది. వారి నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి అనేది నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సమయంలో మనం మరియమ్మ నుంచి నేర్చుకోగలిగేటువంటి పాఠాలు, నేను తర్వాత ఇచ్చేటువంటి వర్తమానంలో యోసేపు నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు. కాబట్టి ఈ పూటకి నేను మరియమ్మ దగ్గర నుంచి నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మరియమ్మ గురించి రెండు విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది అయితే మరియమ్మను దేవుడిగా, ఒక దేవతగా కొలవటం అనేది జరుగుద్ది. ఆ విధంగా చెయ్యాల్సినటువంటి పని ఉందా, ఆ విధంగా చెయ్యకూడదు అని అనటానికి బైబిల్లోంచి మరియమ్మ గారి నోట్లోంచే ఏమైనటువంటి విషయాలు మనకున్నాయా, అది మనం తెలుసుకుందాం. రెండో విపరీతమైన ఆలోచన ఏంటంటే, కొంతమంది అసలు మరియమ్మను పట్టించుకోకుండా ఉంటారు. అలాగ మనం మరియమ్మను పట్టించుకోకుండా మనం వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా, ఈ రెంటికి మధ్యన సత్యం ఎక్కడైనా ఉందా, అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం లూకా సువార్తలో ఎక్కువగా మరియమ్మ గారి గురించి ఉంటుంది. లూకా సువార్త మనకి యేసు ప్రభువారు జన్మ విషయాల గురించి రెండు సువార్తల్లో ఉన్నది. ఒకటి మత్తయి సువార్త, రెండోది లూకా సువార్త. మీకు కాస్త వివరణ ఇస్తాను, జాగ్రత్త వినండి. ఈ రెండు సువార్తల్లో కొన్ని విషయాల్లో వేరువేరుగా అనిపిస్తాయి. ఎందుకు అనిపిస్తాయి కూడా మీకు చెప్తాను. ఎందుకు అని అంటే మీరు తెలుసుకోవడానికి ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం, మరి బైబిల్ కరెక్ట్ కాదు, లేకపోతే యేసు ప్రభు దేవుడు కాదు అని అనటానికి మనల్ని చాలామంది రేకెత్తిచ్చేటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మనం తొడగొట్టి వాళ్ళతో డిబేట్లు అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం మౌనంగా ఉండాల్సిన పని కూడా లేదు. మనకి తెలిసినటువంటి జవాబు చెప్తే కనుక బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. ఏంటనంటే, మత్తయి గారు ఆయన ఒక యూదుడు, లేవి అని ఆయన ముందుకున్నటువంటి పేరు. ఆ మత్తయి అనేటువంటి ఆయన మన సుంకపు గుర్తు అంటే ట్యాక్స్ తీసుకుంటారు చూసారా, ఆ పని చేసేటువంటి వాడు. యేసు ప్రభువు వారు ఆయన పిలిచారు, తర్వాత శిష్యుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన సువార్తను రాయటం జరిగింది. ఆయన ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా ప్రాంతంలో ఆయన్ని చంపేయటం జరిగింది. ఆయన్ని బళ్ళెంతో పొడిచి చంపేయటం జరిగింది. అంటే మత్తయి గురించి సూక్ష్మంగా కొన్ని మాటలు. అయితే ఈ మత్తయి గారు రాసినటువంటి సువార్త యూదులకు రాశాడు. ఆయన యూదులు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి అని వాళ్ళకి ఉన్నది. సో పాత నిబంధనలో యేసుప్రభు వారి గురించి 318 ప్రవచనాలు ఉన్నాయి. ఈ 318 ప్రవచనాల్లో 68 ప్రవచనాలు తీసుకొని ఆ 68 ప్రవచనాల్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఆ ప్రవచనాల్ని నెరవేర్చుకుంటూ రక్షకుడిగా వచ్చినటువంటి ఈ యేసే మనం ఎదురు చూసేటువంటి మెస్సయ్య, ఈ యేసే మనం ఎదురు చూసేటువంటి క్రీస్తు అంటే పరలోకం నుంచి ప్రత్యేకంగా పంపించబడినటువంటి అభిషిక్తుడు, ఈయన అని రుజువు చేయడానికి 28 అధ్యాయాలు కలిగినటువంటి ఆ సువార్తను మనకు అందించాడు. వాళ్ళేమో రాజు వస్తాడు అని ఎదురు చూశారు కదా. అందుకనే మత్తయ్య గారు యేసు ప్రభు వారిని యూదులకు రాజుగా పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే మనకి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? తూర్పు దేశపు జ్ఞానులు రాజు ఎక్కడ పుట్టాడు అని అడగటం జరుగుద్ది కదా. 28వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించండి. ఈ మొదటి అధ్యాయంలో ఆయన రాజుగా ప్రకటించబడటం, చివరి అధ్యాయంలో నాకు రాజ్యాధికారం ఇవ్వబడింది, నా రాజ్యం గురించి సర్వలోకానికి వెళ్ళి బోధించండి అని చెప్పారు కదా. దాంతో మనకేమవుద్దంటే మత్తయి సువార్త అంతా కూడా యేసు ప్రభుని యూదులకు రాజుగా పరిచయం చేయడం జరిగింది.
ఆయన యూదులకు రాజుగా పరిచయం చేశారు కాబట్టి యూదులు నుంచి రావాల్సినటువంటి మెస్సయ్య అబ్రహాము వంశములో, దావీదు వంశంలో ఆయన వచ్చినవాడు అని రుజువు చేయడానికని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి యేసుప్రభు యొక్క వంశావళి ఉంటుంది కదా, ఆ వంశావళి ఎవరు వంశావళి అంటే యోసేపు గారు వంశావళి. ఎవరు వంశావళి? యోసేపు గారు. కాబట్టి యోసేపు గారు వంశావళి ద్వారా యేసుప్రభు వారు అంటే దావీదు వంశంలోంచి వచ్చినటువంటి యోసేపు, ఆ యోసేపులోంచి వచ్చినటువంటి లేకపోతే ఈ లోకంలో తండ్రిగా వ్యవహరించినటువంటి యోసేపుని మనకు పరిచయం చేయటం జరిగింది. ఇది మత్తయి గారు చేసినటువంటి పని. మరి లూకా గారు యూదుడు కాదు, ఆయన అన్యుడు. లూకా గారు అన్యుడు. సర్వలోకానికి సువార్తను అందించడం, సర్వలోకానికి యేసు ప్రభుని రక్షకుడిగా పరిచయం చేయటం, అది ఆయనకున్నటువంటి గురి అన్నమాట. మరి సర్వలోకము యేసు ప్రభుని రక్షకుడిగా గుర్తించాలంటే ఎలాగా? కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారు అంటే కైసర్ ఔగుస్తు కాలంలో. అందరికీ కైసర్ ఔగుస్తు తెలుస్తాడు కదా, అందుకని కైసర్ ఔగుస్తు కాలంలో ఆయన పుట్టాడు. ఆ విధంగా యేసు ప్రభుని సర్వలోకానికి రక్షకుడిగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాడు లూకా భక్తుడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో మనకి వంశావళి ఉంటుంది. మరి ఈ వంశావళి ఎవరిది అని అంటే జాగ్రత్త, ఈ వంశావళి మరియమ్మ గారి వంశావళి. మత్తయి సువార్తలో ఎవరి వంశావళి? యోసేపు గారి వంశావళి. ఈ వంశావళి లూకా సువార్తలో వంశావళి ఎవరిది? మరియమ్మ గారిది. అయితే మరియమ్మ గారి వంశావళి, యోసేపు గారి వంశావళి ఒకదాకా అంటే పైనుంచి లెక్కేసుకుంటే ఒకటే ఉంటుంది, ఒక చోట మారిపోతుంది. ఎక్కడ? ఇద్దరు కూడా దావీదు వంశస్థులే, కానీ చివర్లో పేర్లు మారిపోయినాయి. ఎందుకు మారిపోయాయి? మీలో కొంచెం నిజంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ పని చేస్తారు. నేను చెప్పింది కరెక్టా కాదో వెళ్ళి చూసుకుంటూ వెళ్తారు. ఏమవుద్దనంటే, ఇప్పుడు మత్తయి గారి వంశావళి ఉందనుకోండి, దావీదుకి సొలొమోను యొక్క పిల్లలను అలా లెక్కేసుకుంటే కనుక యోసేపు వస్తాడు. అర్థమైందండి? అయితే మరియమ్మ గారి వంశావళి దగ్గరికి వెళ్ళేప్పటికీ తిరిగేసి ఉంటుంది అనుకోండి. ఆ వంశావళి ఎలా ఉంటుందనంటే, దావీదు తర్వాత సొలొమోను కనబడ్డాం. ఎవరు కనబడతాడంటే నాతాను కనబడతాడు. అంటే దావీదు గారికి 2 కొడుకులు. ఎవరెవరు? సొలొమోను, నాతాను. సొలొమోను గారి వంశావళిలో వచ్చినటువంటి ఆయనేమో యోసేపు, నాతాను గారి వంశావళిలో వచ్చిందేమో మరియమ్మ. మీకు అర్థమైంది కదండి? ఇద్దరికి కూడా మొత్తాత ఎవరు? దావీదే. ఇద్దరు కూడా ఎవరు వంశస్థులు? దావీదు వంశస్థులే. కానీ ఎక్కడ మారిపోయారు? తండ్రులు అంటే అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. మీకు అర్థమైంది కదండి? కాబట్టి ఆ విధంగా వంశావళి మారిపోద్ది. ఎందుకంటే మారిపోయింది, అక్కడొక వంశావళి ఉంది, ఇక్కడొక వంశావళి ఉంది అంటే ఉంటుంది మరి వేరుగానే. మరియమ్మ వాళ్ళ నాన్న యోసేపు వాళ్ళ నాన్న కాదు. అర్థమైందా? మరి ఇద్దరు దావీదు వంశస్థులు ఎలా అయిపోయారు అంటే, వెనక్కి వెళ్తే ఇక్కడ తేలింది అది. అర్థమైందా? సొలొమోను గారి కొడుకేమో యోసేపు, నాతాను గారి కొడుకేమో మరియమ్మ. సొలొమోను గారు, నాతాను గారు ఎవరు కొడుకులు? దావీదు కొడుకులు. కాబట్టి ఇద్దరు కూడా దావీదు వంశస్థులు అంటారంటే దావీదు వంశస్థులే. కాబట్టి లూకా గారు అంతానేమో మరియమ్మ గారి గురించి రాసుకుంటూ వచ్చారు ఆయన. ఎందుకు? లోకములోకి లోకరక్షకుడు కన్య అయిన మరియ ద్వారా వచ్చాడు, అది ఆయన రాయాలనుకున్నటువంటి విషయం. అందుకనే మరియ గురించి అన్ని విషయాలన్నీ రాసుకుంటూ వచ్చాడు లూకా. కానీ మత్తయి గారేమో యేసుప్రభు వారు మెస్సయ్య, యూదులందరూ ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు ఈయనే, కాబట్టి యూదుల రాజు ఈయనే అని ఆయన్ని ఎవరో పరిచయం చేయడానికని యోసేపు గారి యొక్క వంశావళంతా రాసుకుంటూ వచ్చిందేమో మన మత్తయి గారు. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం లూకా సువార్తని ఎక్కువగా చూస్తాం. ఎందుకనంటే మనం మరియ నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. తర్వాత వర్తమానంలో మత్తయి సువార్త చూస్తాం, అక్కడ మనం యోసేపు గారి గురించి చాలా పాఠాలు నేర్చుకుంటాం. వీళ్ళిద్దరి జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 1వ అధ్యాయంలోకి మనం వద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము దేంతో మొదలవుద్దంటే, యేసు ప్రభు వారు రావటానికి ముందు ఇంకొక ఆయన రావాలని ఉంది. అది ఎవరు రాశారు? మలాకీ గారు రాశారు. మలాకీ గారు చివరిలో ఏమని రాశారంటే, ఇదిగో
నా 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 యొక్క మెస్సియాకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను అని రాశాడు. మలాకీ గారు రాసిన 400 సంవత్సరాలకి 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా అంటే 400 సంవత్సరాలు ప్రవచనాలు కొత్తగా ఏమి లేవు. 400 సంవత్సరాలు ప్రవక్తల ద్వారాగా ఇదిగో యెహోవా వాక్కు అని చెప్పినటువంటి మాటలు ఏమి లేవు. దాన్నే నిశ్శబ్ద కాలము అంటారు. ఇప్పుడు మనకి మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యన తెల్లకాయితం వస్తుంది కదా. ఈ తెల్లకాయితం ఎందుకు ఉంటుందంటే 400 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. ఈ 400 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే అలాంటి టైంలో ముసలోడైనటువంటి జకర్యాకి, ముసలదైనటువంటి ఎలిజబెత్ అమ్మకి దేవుడు దర్శనం ద్వారా గబ్రియల్ దూతను పంపించి మాట్లాడాడు. జకర్యా యాజకుడే, బాగా పేరు కలిగినటువంటి యాజకుడే, కానీ పెద్దోడు, వయసు మించినటువంటి ఆయన. బహుశా 60 ఏళ్ళు దగ్గర పడి ఉంటాయి, అదే ఆయన వయసు. తనకి డ్యూటీలు వేస్తారనమాట. ఆ డ్యూటీ ప్రకారము యాజక ధర్మం చేయడానికి లోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత కనబడి నీకు కొడుకు పుడతాడంటే అనుమానించాడు. అంటే ఇది ఎట్లా నమ్మాలి అని అనుమానిస్తే దేవదూతకి కోపం వచ్చి ఇక నీకు బిడ్డ పుట్టేదాకా నీకు నోరు ఇంకా పనిచేయదని చెప్పడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిందే. ఇది జరిగిన 6 నెలలకి, అర్థమైందండి, ఇది జరిగిన 6 నెలలకి అదే గబ్రియల్ దూత ఎవరి దగ్గరకు వచ్చారు? మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు. ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలీలోని 26వ వచనం చదువుతాను. నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక మరియా. ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే, ఇక్కడ మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. సాంస్కృతికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనందరికీ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా. పెళ్ళిళ్ళలో మనకు 3 స్థాయిలు ఉంటాయి. మొదటిది ఏంటంటే నిశ్చితార్థం, రెండోది ఏంటంటే ప్రధానం, మూడోది ఏంటంటే వివాహం. ఇది మనందరికి ఉండేది. అయితే యూదా ప్రాంతంలో ఈ 3 ఉన్నప్పుడు కూడా మనకి జరిగినట్లు జరగవు. మనకున్నటువంటి ప్రాధాన్యతలు దానికి ఉండవు, వేరుగా ఉంటాయి. అదేంటి చెప్తాను. మనకి నిశ్చితార్థం ఎప్పుడు జరుగుద్దంటే, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళిడు వచ్చిన తర్వాత, అంటే 18 ఏళ్ళు అమ్మాయికి కనీసం నిండాలి, అబ్బాయికి కనీసం 21 ఏళ్ళు నిండాలి. అప్పుడు పెళ్ళి ఎవరితో చేయాలని నిశ్చితార్థాలు చేసుకోవడం అనేది జరుగుద్ది. ఇది మనకి జరిగే పద్ధతి, అర్థమైందా? కానీ యూదులకి నిశ్చితార్థం సర్వసాధారణంగా 6-7 సంవత్సరాలప్పుడు అయిపోద్ది. మీకు జాగ్రత్త విన్నారు కదా, నిశ్చితార్థం 6-7 సంవత్సరాలకి అయిపోద్ది. చిన్న వయసులోనే అయిపోద్ది నిశ్చితార్థం. ఇది మొదటి. అయితే రెండోది ప్రధానం వెంటనే అవదు. ప్రధానం ఎప్పుడు అవుద్దంటే, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత కనీసం 1 సంవత్సరం అవుతారు. సర్వసాధారణంగా అమ్మాయిలు 11, 12, 13 ఆ వయసులో పుష్పవతి అవుతారు. అది జరిగిన 1 సంవత్సరం ఆగి అప్పుడు రెండో పని చేస్తారు. ఏంటది? ప్రధానం. అయితే దీనికి ఇంకో చిన్న లింక్ ఉంది. ఏంటనంటే, అబ్బాయిలు బడికి వెళ్తారు, చాలామంది బడికి వెళ్తారు కదా. బడికి వెళ్ళినప్పుడు 12వ ఏట వాళ్ళు హై స్కూల్లో చేరతారు. హై స్కూల్లో 12వ ఏట చేరతారు కాబట్టి 5 ఏళ్ళు హై స్కూల్లో ఉంటారు. అంటే అబ్బాయికి 17 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయరు. కాబట్టి అబ్బాయికి 17 ఏళ్ళు రావాలి, అమ్మాయి పుష్పవతి అయి 1 సంవత్సరం ఆగాలి. అప్పుడు వాళ్ళకి రెండో పని చేస్తారు, ప్రధానం. ఇప్పుడు జాగ్రత్త అనండి. దీన్ని బట్టి అర్థం చేసుకున్నట్లయితే, ఇప్పుడు గబ్రియేలు దూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడారు కదా, నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ గారితో మాట్లాడినప్పుడు మన ఊహల్లో ఎక్కువ అంచనా వేస్తే మరియమ్మ గారి వయసు 15 లేదా 16 ఏళ్ళు. మరియమ్మ గారి వయసు ఎంత? ఇప్పుడు మనం ఏ వయసు అమ్మాయి గురించి చదవబోతున్నాం అంటే, 15 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయి ఏ క్లాసులో ఉంటుంది? 10వ క్లాసు. మనం 10వ క్లాసు అమ్మాయి గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అర్థమైందా? మీరు అంటే మనం అంతా కూడా సరదాగా చెప్పాలంటే అడ్డగాడుదలాగా పెరిగాం. కానీ ఆ అమ్మాయి 15 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి గురించి మనం వింటున్నాం. ఆ అమ్మాయి జీవితంలో జరిగినటువంటి విషయం, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె దేవునికి సమర్పించుకున్నది ఏ వయసులో?
15-16 ఏళ్ల వయసు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ 15-16 ఏళ్ల వయసు అమ్మాయిని మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ 2 అధ్యాయాల్లో ఆ వయసు అమ్మాయి ఏం పనులు చేసింది, ఆ వయసు అమ్మాయి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నది, ఆ వయసు అమ్మాయి ఎలాంటి భక్తి కలిగి ఉన్నది, అది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం. అయితే మరి యోసేపు వయసు ఎంత ఉంటుందంటే ఎక్కువలో ఎక్కువ 19 ఏళ్ళు, ఎక్కువలో ఎక్కువ, చాలా ఎక్కువ ఆలోచిస్తే 20 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ పెంచడానికి లేదు. తక్కువలో తక్కువ చూస్తే 17 ఏళ్ళు. చాలామంది 18 ఏళ్ళు కానీ 19 ఏళ్ళు కానీ అంటారు. అంటే యోసేపు గారు ఇంటర్మీడియట్ అబ్బాయి. తర్వాత వర్తమానంలో చూసేది ఇంటర్మీడియట్ అబ్బాయి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇంటర్మీడియట్ అబ్బాయికి వచ్చినటువంటి కష్టాలు, దాన్ని ఆయన ఎదుర్కోవడానికి దేవుని మీద ఏ విధంగా ఆనుకున్నాడు, దేవుడు ఆయన్ని ఏ విధంగా నడిపించాడు, దేవుణ్ణి ఎంతగా ఆయన నమ్మాడు, అది యోసేపు గారి జీవితాన్ని నుంచి మనం నేర్చుకుంటాం. ఒకవేళ మీరు 2వ వర్తమానంకి రాకపోయినా మీరు ఒకవేళ ఈ యొక్క నేపథ్యంలో మీరు చదువుకుంటూ వెళ్తే కనుక చాలా విషయాలు మీరు నేర్చుకోవడానికి అవుతాయి. ఇప్పుడు మీకు మరియమ్మ గారి గురించి, యోసేపు గారి గురించి తెలిసింది. వాళ్ళిద్దరికీ ప్రదానం చేసేటప్పుడు జాగ్రత్త వినండి. మనకి ఇలా అనరు, కానీ యూదులకి ఏమంటారంటే ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళిద్దరిని ఏమంటారంటే ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు. ఏమంటే మనకైతే అలా అవ్వదు కదంటే అవ్వదు. మనకి భార్యాభర్తలు ఎప్పుడవుతారు? పెళ్ళైనప్పుడే. పాస్టర్ గారు పెళ్ళైన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అధికారం, ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వీళ్ళిద్దరినీ భార్యాభర్తలని నేను చెప్తున్నాను అని ఆయన అంటారు కదా. అప్పుడు దాకా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. కానీ యూదుల ఆచారంలో ప్రదానము చేసిన దినాన్న వాళ్ళిద్దరినీ భార్యాభర్తలు అంటారు. కానీ వాళ్ళకి ఒక ఆజ్ఞిస్తారు. ఏమనంటే తెలుసా, మీరిద్దరూ భార్యాభర్తలే, కానీ 1 సంవత్సరం దాకా మీకు పెళ్లి చేయం, సంవత్సరం తర్వాత వివాహం చేస్తాం. ఆ వివాహం అయ్యేటంత వరకు కూడా మీరిద్దరూ కూడా శారీరకంగా కలవకూడదు, మీరిద్దరూ శారీరకంగా దగ్గర అవ్వకూడదు. మీరు దగ్గరైనట్లు కనుక మాకు తెలిస్తే, మీరు ఇద్దరు గట్టిగా కౌగిలించుకున్నట్లు ఎవరైనా ఇద్దరు సాక్ష్యం చెప్తే మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. మీకు అర్థమైంది కదండి. కాబట్టి ఇద్దరు సాక్ష్యం చెప్తే చాలు, ఏమండి వీళ్ళిద్దరూ చాలా చనువుగా ఉంటున్నారు, దగ్గరగా ఉంటున్నారు అని పంచాయతీలో రచ్చబండ దగ్గర చెప్తే వాళ్ళిద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చిన్న ప్రశ్న ఉండొచ్చు, ఎందుకండి అలాగా భార్యాభర్తలని చెప్పి 1 సంవత్సరం వాళ్ళకి ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి పరీక్ష పెట్టడం అంటే దాన్ని వాళ్ళ యొక్క పవిత్రతను, వాళ్ళ యొక్క నిగ్రహ శక్తిని పరీక్షించడానికి ఇచ్చేటువంటి పని అన్నమాట. అది ప్రతి యూదుడికి ఆ నిగ్రహ శక్తి రావాలి, ప్రతి యూదురాలకి ఆ నిగ్రహ శక్తి రావాలి, ప్రతి యూదురాలు కూడా పరిశుద్ధంగా వాళ్ళు ఉండాలి అని అనటానికి వాళ్ళకి నేర్పించేటువంటి పాఠం అన్నమాట ఇది. సో ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరియమ్మ గారికి, యోసేపు గారికి ప్రధానం అయిపోయింది. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం భార్యాభర్తలు, కానీ వాళ్ళిద్దరూ శారీరకంగా కలవకూడదు. ఇది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పని జరిగింది. దీంట్లో మనకి ఏం కనబడుతుంది అని అంటే కనుక దేవుడు ఒక దూతను పంపించాడు, గబ్రియల్ దూత గారిని పంపించారు. ఎవరి దగ్గరికి పంపించారు? కన్య అయిన మరియ దగ్గరికి పంపించారు. అంటే దేవుడు మరియ గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ఒక కితాబ్ ఇచ్చాడు. ఏమని కితాబ్ ఇచ్చాడు? ఆమె కన్య. ఏమని? కన్య అని ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఆ విధంగా ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగను దాననే,
ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దేవుడు ఆమెను ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు కన్య అని. మరియ కూడా ఏమని చెప్తుంది, నేను నాకు తెలిసినంత మాత్రకు నా మనస్సాక్షి ప్రకారము నేనెప్పుడు ఈ విషయంలో కాలు జారలేదు, ఈ విషయంలో నాకున్నటువంటి పరిధులు దాటి వెళ్ళిపోలేదు, నా విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. 16 ఏళ్ల అమ్మాయి ఎంత నిక్కచ్చిగా చెప్తుందో చూడండి. నేను యథార్థంగా ఉన్నాను, ఈ విషయంలో నేను యథార్థంగా ఉన్నాను. మరియా మొట్టమొదటిగా మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఆమె యథార్థవంతురాలు. షీ ఈజ్ ఆనెస్ట్, చాలా యథార్థవంతురాలు. ఈ మాట చెప్పి వదిలేయట్లేదు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవితం చాలా భయంకరమైంది. ఎందుకనంటే సోషల్ మీడియా ఏదైతే మనకున్నదో అది విషపూరితమైనది, అది విషం కక్కేది. ఎందుకనంటే చాలామంది సోషల్ మీడియాకి బానిసలైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన్న, నేను మిమ్మల్ని తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నారు నేను అడగట్లా, మీరు తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన్న మీ హృదయం అలాంటిదే అని అనుకుంటే కనుక పొరపాటు. మీ హృదయం అలాంటిదో కాదో మీకు తెలుసు, దేవుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. మీ యొక్క జీవితం ఎలాంటిదో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇక్కడ మరియ తన గురించి ఏం చెప్పుకున్నదో దేవుడు కూడా అదే మాట చెప్పి గబ్రియల్ దూత గారిని పంపించారు. ఇప్పుడు నేనేమంటానంటే, నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావో, నీ గురించి ఏమైతే నువ్వు ప్రజలకి నువ్వు పరిచయం చేసుకుంటున్నావో అదే మాట దేవుడు నీ గురించి చెప్పగలడా? ఈమె యథార్థవంతురాలు అని దేవుడు అనగలడా? ఇతను యథార్థవంతుడు అని అనగలడా? మీలో చాలామందికి పెళ్ళైపోయింది కానీ మీరు ఈ మాట చెప్పగలరా? నా భార్యతో కాకుండా, నా భర్తతో కాకుండా నేను ఇంకెవరితో కూడా చనువుగా లేను అని మీరు చెప్పగలరా? మీరు ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి మాటలు చెప్పాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. ఎందుకు అనంటే మనం వినేటువంటి కథనాలు, మనం వినేటువంటి వర్తమానాలు, మనం వినేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే భయంతో చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఎవరిని నమ్మలేనటువంటి దరిద్రమైన స్థితిలోకి మనం వచ్చేసాం. అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మీరు పెళ్లి కాని వాళ్ళైతే కనుక, నేను కన్యను, నేను మగ వ్యక్తిగా నేను ఇంకొక స్త్రీ వైపు ఆ విధమైనటువంటి చెడ్డ ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తిని కాదు, ఆ విధంగా ఎవరితో కూడా నేను చనువుగా లేను అనే మాట మన గుండె మీద వేసుకోగలిగితే కనుక అట్లీస్ట్ ఈ విషయంలో ఓకే, మనం జాగ్రత్తగా ఉన్నాం అని చెప్పగలుగుతాం. అయితే మరియకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తిని శారీరకంగా కలిస్తే గనక వ్యభిచారం, ఒక వ్యక్తికి శారీరకంగా దగ్గరైతే చనువుగా ఉంటే కనుక అది చెడ్డది. కానీ మనము కొత్త నిబంధనలో ఉన్నాం, మనము నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము, ఇలాంటి చర్చికి వచ్చేటువంటి మనము, దేవుని వాక్యాన్ని ఇంత స్పష్టంగా బోధించేటువంటి సంఘములో ఉన్నటువంటి మనము నూతన నిబంధనలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని, నూతన నిబంధనలో ఉన్నటువంటి నిష్ఠ నియమాల గురించి మనం ఆలోచించాలి. నూతన నిబంధనలో మనకి కొండ మీద ప్రసంగంలో ఏమని యేసుప్రభువు వారు చెప్తున్నారు? పాత నిబంధనలో వ్యభిచారము అని అంటే కనుక శారీరకంగా కూడితే, కానీ కొత్త నిబంధనలో అలాంటి ఆలోచన ఉంటే అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్లు అని అన్నాడు కదా. మరి సోషల్ మీడియా గురించి ఎందుకు చెప్తున్నాను? చాలామంది సోషల్ మీడియాలో ఈ అశ్లీల చిత్రాలకు బానిసలైపోవటం, షార్ట్స్ అని వస్తూ ఉంటాయి, దాన్ని చూస్తూ దాని ద్వారా ఒక విధమైనటువంటి తృప్తిని పొందడానికి ప్రయత్నం చేయటం, ఒక షార్ట్ చూసి ఆగిపోవటం అనేది మనకి చేత కాదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవటం, గంటలు సమయం వెచ్చించటం, ఈ విధమైనటువంటి వ్యవహారం ఒకవేళ ఉన్నట్లయితే మనం మరియలాగా నేను యథార్థవంతురాలను అని మనం చెప్పుకోగలుగుతామా? మనం చెప్పుకోలేము. మరియా 15-16 ఏళ్ళు అమ్మాయి అయినప్పుడు కూడా ఆమె చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. ఆ పదం చూడండి ఎంత ఖచ్చితమైనటువంటి మాట ఉపయోగించిందో. నాకు పురుషుడితో వ్యవహారాలు లేవు, నాకు పురుషుడికి దగ్గరైనటువంటి పరిస్థితులు
పరిస్థితులు నాకు లేవు, అలాంటి చనువుగా ఉండటం అనేది లేదు. ఇది నా గురించి నేను చెప్పగలిగేటువంటి మాట. ఎంత స్పష్టంగా చెప్పగలిగిందో. పైగా ఆ జవాబు ఎవరితో చెప్తుంది? దేవుడు పంపించినటువంటి ఒక దేవదూతతో చెప్తున్నటువంటి మాట. మరి నువ్వు నేను ఆ విధంగా చెప్పగలమా? ఆర్ వి ప్యూర్ లైక్ దాట్? ఆ విధంగా పవిత్రమైనటువంటి జీవితం మనకున్నదా? ఆ విధమైనటువంటి యథార్థవంతమైనటువంటి జీవితం మనకుందా? యథార్థవంతురాలు మరియమ్మ యథార్థవంతురాలు. ఇది మొదటి పాఠం. రెండోది, ఈ రెండో పాఠంకి నేను కొంచెం ఆలోచింప చేస్తాను మిమ్మల్ని. ఒకవేళ మీరు మీ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. మీరు ఎందుకంటే బాగా ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంది మీకు. గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు కొంచెం ఎందుకో బాగా ఎక్కువగా భారంగా చేస్తున్నారు. ఆ భారంలో మీరు ఒకవేళ ప్రభుని, ప్రభా మీరు చెప్పండి ప్రభా, మీరు చెప్పండి ప్రభా, ఎంతకాలం ప్రభా మీరు మౌనంగా ఉంటారని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండి చెప్పు ప్రభా, చెప్పు ప్రభా అంటే ఒకవేళ మీరు ఒక స్వరం విన్నారనుకో, ఏంటమ్మా లేతే ఏంటి బాబు అని మీరు విన్నారనుకోండి, స్వరం విన్నారనుకోండి, మీరు గదిలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఆ స్వరం వింటే మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు? మీరేం చేస్తారు చెప్పండి? అబద్ధం ఆడకుండా చెప్పండి. భయపడతారు. తర్వాత ఏం చేస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. అరుస్తారు, బయటకు వచ్చేస్తారు, కళ్ళు తెరిచి బయటకు వచ్చేస్తారు. ఎందుకని? ఇప్పుడు చూడండి, మరియమ్మ గారు నిద్రపోట్ల. మరియమ్మ గారికి వచ్చింది దర్శనం. మరియమ్మ గారు పని చేసుకుంటున్నారు. ఆవిడ నీళ్లు మోసుకొస్తుందో, ఇల్లు కడుగుతుందో, లేకపోతే వంట ఏమైనా చేస్తుందో మనకు తెలియదు. అయితే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. చూడండి 28వ వచనం చూడండి. ఆ దూత తర్వాత ఉన్నదేంటి? లోపలికి వచ్చి ఆమెను చూచి. అంటే మరియమ్మ గారు పని చేసుకుంటా ఉంటే లోపలికి వచ్చి, అంటే ఏం దాటి వచ్చాడు అన్నవాడు దేవదూత? గుమ్మం దాటి వచ్చాడు. అంటే గుమ్మం తలుపు తీసుకొని లోనికి వచ్చి ఉంటాడు. అర్థమైందా? లోనికి వచ్చి మరియమ్మ గారితో ఏమండి మరియమ్మ గారు అని మాటతో మొదలు పెట్టారు. 16 ఏళ్ళ అమ్మాయి. ఒక ఆయన ఎవరో వచ్చాడు, పరాయన వచ్చి మాట్లాడాడు. మీరే కనుక అక్కడ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా అరిసి ఎవరో వచ్చారని పారిపోతారు. కానీ మరియమ్మ అలా పారిపోయినట్లు ఉన్నదా? లేదు. ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అవునా కదా? మొదటిది ఆమె యథార్థవంతురాలు, రెండోది చాలా ధైర్యవంతురాలు. 16 ఏళ్ళ అమ్మాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆమె చాలా ముసలిదేం కాదు, పెద్దదేం కాదు. 16 ఏళ్ళ అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే, అలాగా ఆ దేవదూత మాట్లాడిన తర్వాత, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపాటు ఉంది. మొండిదేం కాదు, పిచ్చిదేం కాదు. ఆమెలో కాస్త భయం ఉంది, కానీ పారిపోయే భయం కాదు. అది వెర్రి కేకలు పెట్టే భయం కాదు, గావు కేకలు పెట్టేటువంటి భయం కాదు. కాస్త భయం ఉన్నది. ఈ భయం ఈ అబ్బాయిని చూసి కాదు ఆవిడకి వచ్చింది. అంటే దేవదూత అనే మాట నేను ఎందుకు ఉపయోగించలేదంటే, ఓ మనిషిలాగా వచ్చాడు ఆయన. ఎందుకంటే తలుపు తీసుకొని వచ్చినట్లు మనకు ఉంది. అర్థమైందా? మనిషిలాగా వచ్చాడు, వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మాట్లాడుతూ ఉన్నప్పుడు పరాయోడు కదా అని భయపడి వెళ్ళిపోలేదు, పారిపోలేదు, గావు కాకపోలేదు. ఈ శుభవచనం ఏమిటో అని చూడగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిన కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. ఇదంతా విన్న తర్వాత ఆమె అడిగినటువంటి ఆ చిన్న ప్రశ్న ఉన్నది చూసారా? మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మరియా ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. ఏంటండి దీంట్లో గొప్పతనం అని అంటే, ఇక్కడ గబ్రియల్ దూత గారు వచ్చి ఏమన్నారంటే, అమ్మ ఈయన దావీదు వంశములోంచి వచ్చేటువంటి వాడు,
ఈయన లోకం అంతటికి రక్షకుడు. ఈ విషయాలు ఈ 2 వచనాల్లో గబ్రియల్ దూత గారు మరియమ్మ గారు చెప్పారు. ఆ మాటలు వినంగానే ఆ మాటలకి దావీదు గారు ఎవరు అని అడగల, రాజు అవటం ఏంటి అని అడగల, అవేమిదేం అడగలేదు. ఆయన యుగములకు ఏళ్తాడంటే అది ఎవరు అని అడగల. ఆమె అడిగింది ఏంటనంటే, మరి నేను పురుషుణ్ణి ఎరగను దాన్ని కదా, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు నా గర్భం ద్వారా ఆ బాబు ఎవరు వస్తారంటున్నారు, అయితే ఇది నా వల్ల ఎలా సాధ్యమవుతుంది? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడో ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మొదటిది యథార్థవంతురాలు, రెండోది ధైర్యవంతురాలు, మూడోది వాక్యములో బాగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఎవరు? మరియ గారు. దేంట్లో? వాక్యములో బాగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. 16 ఏళ్ల అమ్మాయి అయిపోయినప్పుడు కూడా ఆమెకు వాక్యం ఎంత బాగా తెలుసంటే, గబ్రియల్ దూత గారు వచ్చి చెప్పిందల్లా ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని వచనాలు. ఆ వచనాలు ఎత్తి చూపించంగానే మరియమ్మకు విషయం అర్థమైపోయింది. మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే, మేము ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఈయనే. ఆ రక్షకుడు గురించి గబ్రియల్ గారు చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ రక్షకుడు రావాలని ఉంది, కరెక్టే, నాకేమో దాంట్లో అనుమానం లేదు. అయితే ఇది నా వల్ల ఎలా అవుతుందని ఎందుకు అడుగుతున్నాను అని అంటే కనుక, సమాజం ఒప్పుకోదు కదా. ఇప్పుడు నేను నిండు చూలాలుగా రోడ్డు మీదకి వెళ్ళాను అనుకోండి, ఏమా నీకు ప్రధానమైంది పెళ్ళి అవ్వలేదు కదా, నీకు గర్భం ఎలా వచ్చిందని నన్ను రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు కదా, అది ఆవిడకున్నటువంటి అనుమానం. అంతేకాని ఇది దేవుడికి ఎలా సాధ్యం అనేది కాదు, ఇది నా వలన ఎలా సాధ్యమవుతుంది, ఇది ఆవిడ అడిగిన మాట. అయితే ఇప్పుడు మరియమ్మ గారికిను జకరియా గారికి ఉన్నటువంటి ఒక పోలిక కనుక చూస్తే, జకరియా గారి వయసు ఏమో 60 ఏళ్ళు ఉంటాయి, అర్థమైందంటే. మరియమ్మ గారి వయసు ఏమో 16 ఏళ్ళు ఉంటాయి. ఆల్మోస్ట్ మనవరాలు లాంటిది అని అనుకోవాలి, లేదనంటే చిన్న కూతురు అని అనుకోవాలి. ఇది పరిస్థితి. అయితే 60 ఏళ్ళు ఆయన యాజకుడు, 16 ఏళ్ళు ఆమె మామూలు పని, ఆమె చిన్న పనులు చేసుకునేటువంటి ఆమె. 60 ఏళ్ళు ఆయన దగ్గరికి దేవదూత వస్తే కనుక నేను ఇది ఎలా నమ్మాలి అని అన్నాడు. కానీ ఈవిడి ఇది ఎలా నమ్మాలని అంటలా, ఇది ఎలా జరుగుద్ది అని ఉంటుంది. చూసారండి, అదేమో నమ్మకం, ఇదేంటి ఇది జరుగుద్ది, దేవుడు చేయగలడు నాకు తెలుసు, కానీ ఇది నా వలన ఎలా జరుగుద్ది, నా ద్వారా ఎలా జరుగుద్ది, ఎలా సాధ్యమవుతుంది, ఇది ఆవిడ అడుగుతున్నటువంటి ప్రశ్న. దీంతో మనకేమవుతుందంటే, మరియ గారు చాలా దేవుని వాక్యములో ఆమె చొచ్చుకుపోయినటువంటి జీవితం. మనం లూకాసు వార్త మొదటి 2 అధ్యాయాలు ఇంకా చదువుకుంటే వెళ్తున్నప్పుడు చాలా చోట్ల దేవుని వాక్యములో ఎలాగా ఆమె ఇమిడిపోయింది, దేవుడి వాక్యాన్ని ఎంత బాగా పఠించింది, చాలా విషయాలు నేర్చుకుంటాం. మనం కథలాగా చదువుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అలాగే వెళ్దాం. కాకపోతే ఇప్పుడు 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటేంటి? యథార్థవంతురాలు, రెండోది ధైర్యవంతురాలు, మూడోది వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తి. ఓకే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే, ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కేవలం గబ్రియల్ దూత గారు చెప్పినటువంటి మాట ఇది. 2000 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని, మైకులు పెట్టుకొని, వాక్యం బాగా బోధించేటువంటి ప్రసంగీకులు ఉన్నటువంటి కాలంలో మనం త్రిత్వాన్ని నమ్మటం అనేది ఎంత కష్టం ఆలోచించండి. ఎంత బోధించిన తర్వాత 2000 సంవత్సరాల క్రితం దేవదూత గారు ఈ మాట మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ సర్వోన్నతిని శక్తి అంటే తండ్రి దేవుడు, కమ్ముకునేది ఎవరో? పరిశుద్ధాత్ముడు, పుట్టబోయేది ఎవరో? దేవుని కుమారుడైన యేసయ్య. త్రిత్వాన్ని ఇక్కడ మరియమ్మ గారికి పరిచయం చేస్తున్నారు. ఏమంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ పదంలో. గబ్రియల్ దూత గారు మరియమ్మ గారితో ఈ మాట చెప్తా ఉంటే నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావు అని అనలా.
మీకు అర్థమవుతుందా? అంటే అనుదినము వాక్యము చదివేది కాబట్టి, అనుదినము దేవునితో గడిపేది కాబట్టి గబ్రియల్ గారు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఏమాత్రం ఆమెకి తొందరపాట్లేదు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, ఓ చిన్న రుచి ఇచ్చాడు. ఎవరు? గబ్రియల్ గారు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన కొంచెం క్లాస్లో వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. నేను అనుకుంటాను మరియమ్మ గారు ఆ మాటని గట్టిగా పట్టేసుకొని ఉన్నట్టుది. ఏ మాట? దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా నిరర్ధము కాదు. అంటే దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకుంటే, దేవుడు ఒకటి చెయ్యాలి అనుకుంటే, మనము వద్దు అంటే తప్పించి దేవుడు మన జీవితంలో దాన్ని ఖచ్చితంగా సాధ్యపరుస్తారు. ఇది మరియమ్మ గారు నేర్చుకున్నటువంటి మొదటి పాఠం ఇది. ఇక్కడ గబ్రియల్ గారు ఏమని చెప్తున్నారంటే, అమ్మా ఇది దేవుడు నిర్ణయించింది, ఇది దేవుడు ఆలోచించింది, ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఎప్పటికీ కూడా నిరర్ధకము కాదు. కాబట్టి నువ్వు ఓకే అంటావా అన్నట్లు చెప్తే, ఇప్పుడు 38వ వచనం, అందుకు మరియా. నాకు ఆ మాట చాలా చక్కగా నచ్చుద్దండి. మనం బైబిల్ నెమ్మదిగా చదువుకుంటే కానీ ఎంత బాగుంటుంది. అందుకు మరియా. దానికి ముందున్నటువంటి వచనం ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇప్పుడు ఎప్పుడైతే దేవదూత ఇది దేవుని కార్యం అమ్మా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనంటే, మరియా వెంటనే ఆ మాటకు, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానానికి ఆమె ఏం చేసింది? తల ఒగ్గింది, విశ్వసించింది. 16 ఏళ్ల అమ్మాయి, మామూలు విషయం కాదు అది. నువ్వు కన్యవి, ఇప్పుడు కనుక నీకు గర్భం వస్తే సమాజం వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతారు. అయినప్పటికి కూడా ఆవిడేం చేసింది? ఓకే అనేసింది. అయితే జాగ్రత్త వినండి, అప్పుడు ఓకే అంటాం ఎలాంటిదో మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఈ 2 ఉదాహరణలు మీకు ఒకటి కాకపోతే ఒకటైనా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, మీ అమ్మగారు కానీ, మీ అమ్మమ్మ గారు కానీ ఎవరో చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నారు అనుకుందాం. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమంటారంటే, ఏమండి ఈమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. అర్థమైందా? మనం అంటే ఏంటండి అంటే, ఇక్కడ కోస్తాం, గుండెకాయను బయట తీస్తాం, దాన్ని కొంచెం శుభ్రం చేస్తాం, తర్వాత పెడతాం, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ అని అంటారు. అయితే ఇప్పుడు ఏంటండి అంటే, ఏమి లేదు, మీరు ఓ కాగితం మీద సంతకం పెట్టాలి. ఏంటండి ఈ కాగితం మీద సంతకానికి అర్థం ఏంటండి అంటే, ఏం లేదండి, మేము డాక్టర్లము కానీ మేము మనుషులమే. మేము ఈ విధంగా ఆపరేషన్ చేసేటువంటి ప్రక్రియలో ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు తీసుకొచ్చినటువంటి మీ నాన్నగారు కానీ, మీ అమ్మమ్మ గారు కానీ ఎవరైనా చచ్చిపోతే దానికి మేము బాధ్యులం కాదు. అర్థమైంది కదండి? మీకు అర్థమైంది కదండి? మీరు దానికి సంతకం పెడితే మేము ఆపరేషన్కి వెళ్తాం. సంతకం పెట్టనండి, సంతకం పెట్టకపోతే మేము ఆపరేషన్ చెయ్యం. అది మీ ఇష్టం, మీ ఇష్టం. ఇప్పుడు దాని మీద సంతకం పెట్టినప్పుడు అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోయినా పర్లేదు, ఆపరేషన్ చేయండి. మీకు అర్థమైంది కదండి? చచ్చిపోయినా పర్లేదు, ఆపరేషన్ చేయండి. అది సంతకానికి అర్థం. ప్రతిసారి ఇలాంటి కఠినతరమైనటువంటి ఆపరేషన్లకి ఖచ్చితంగా భార్య దగ్గర నుంచో, భర్త దగ్గర నుంచో, కూతురు దగ్గర నుంచో, కొడుకు దగ్గర నుంచో సంతకం పెట్టించుకుంటారు. ఎందుకని? కేసు వేస్తారేమని భయం. రేపు ఎప్పుడైనా కేసు వేసారనుకోండి, ఏమంటే మేము ముందే చెప్పాం, దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే చెప్పాం, దానికి వాళ్ళు ఒప్పుకొని సంతకం పెట్టారని అందుకే మేము ముందుకెళ్ళామంటారు. అర్థమైంది కదండి? అందుకని సంతకం. ఇక్కడ మరియ గారు సంతకం పెట్టినట్లు అనమాట. దేనికి సంతకం పెట్టినట్లు? సరే నేను ఓకే అని అంటే నేను చచ్చిపోవడానికైనా రెడీ అని అర్థం. 2వ ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, నేను కొత్తగూడెంలో చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ కొత్తగూడెంలో చదువుకున్నాను. నాది మైనింగ్ ఇంజనీరింగ్. మైనింగ్ ఇంజనీరింగ్లో మాకు 3rd ఇయర్లో 4th ఇయర్లో కూడా ఏం చేస్తారంటే, ప్రాక్టికల్స్ అంటే మాకు నేర్పించడానికని గనుల్లోకి తీసుకెళ్తారు.
గనుల్లో కూడా స్థాయిలు ఉంటాయి. మామూలుగా ఉపరితలం పైన ఉండేవి, కొంచెం లోన, ఇంకా లోన. అయితే చాలా లోనకి ఎక్కువగా యంత్రాలు వెళ్ళి పని ముగించుకొని వస్తాయి. ఇప్పుడు కొంతమంది మనుషులు కూడా వెళ్ళి వాటిని సెటప్ చేసుకోవడానికి అని వెళ్తూ ఉంటారు. చాలా దూరం ఉంటుంది. ఎంత ఉంటుందంటే గనిలోకి వెళ్ళిన తర్వాత 1-2 మైళ్ళు లోనకి వెళ్ళాల్సి వస్తుంది. 1-2 మైళ్ళు, మీరు అర్థం చేసుకోండి. అయితే అలా లోనకి వెళ్ళేటప్పుడు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక పైన మాకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద మేము సంతకం పెట్టి లోనకి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతిసారి ఏమైనా ఫామ్ మీద ఉంటుందనంటే, ఒకవేళ ఏ కారణం చేతైనా నాకు ఊపిరాడక, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వేడి ఎక్కువయ్యి, లేకపోతే ఏదైనా రాయి మీద పడి నేను చచ్చిపోతే, అర్థమైందా, నా ఆస్తి అంతా కూడా వీళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఎవరో పేరు రాయాలి. తర్వాత చచ్చిపోతే కనుక ఈ యాజమాన్యం పొరపాటేం కాదు, అది కూడా రాయాలి. ఆ విధంగా సంతకం పెట్టి కిందకి వెళ్ళాలి. సో ప్రతిసారి సంతకం పెట్టినప్పుడు అర్థం ఏంటంటే నేను చావుకి తెగించా అని అర్థం. ఇక్కడ మరియమ్మ గారు చావుకి తెగించి ఆ మాట ఉపయోగించింది. ఆ చిన్న మాట తావుకి, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను. అక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటి? దాసురాలను. తెలంగాణ భాషలో నీ బాంచన్ అని చేతులు కట్టుకుందనమాట. అది ఆవిడన్నమాట, నీ బాంచన్, నువ్వు ఏం చెప్తే అదయ్యా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తానయ్యా, అది ఆమె చెప్పింది. ఆ విధంగా విధేయత చూపించింది, ఆ విధంగా లోబడిపోయింది, ఆ విధంగా దేవుడికి సమర్పించుకున్నది. ఇప్పుడు మీరందరూ కూడా క్రైస్తవులు, అవునా కదా? అవునా కదా? డౌట్ ఏమన్నా ఉందా? క్రైస్తవులేనా? యేసు ప్రభు వచ్చి మీరు నా శిష్యులా అంటే మీరు అవునంటారా? అయితే యేసు ప్రభు వారు ఇంకొక మాట కూడా అంటారు, అవునా మీరు నా శిష్యులా? అయితే మళ్ళీ ఒక మాట చెప్తాను, నా శిష్యులు ఎవరో మీకు చెప్తాను. ఎవరయ్యా నా శిష్యులు ఎవరు అనంటే, నేను 5 రొట్లు 2 చేపలు పంచిపెట్టినప్పుడు తినేసి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. అర్థమైందా? నేను స్వస్థతలు చేసినప్పుడు చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. మరి ఎవరయ్యా నా శిష్యులు ఎవరనంటే, నేను ఒకవేళ వాళ్ళని సమాజ మందిరంలోకి పంపించి వాళ్ళని కొట్టించాననుకో, కొట్టించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఒకవేళ వాళ్ళని ముళ్ళకంపల్లో పడేసి ప్రజలు తొక్కిస్తానికి వాళ్ళని వదిలేశానుకో, తొక్కించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఒకవేళ వాళ్ళని సిలువెక్కించి చంపేశారనుకో, చచ్చిపోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు నా శిష్యులు. ఆయన ఉపయోగించినటువంటి పదం, నేను మామూలుగా ఈ మాటలు చెప్పాను, ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదనుకొని సమస్తాన్ని ఉపేక్షించంటే అదనమాట. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఆయన సిలువ అనుకున్నప్పుడు ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి గొలుసు గురించి మాట్లాడలేదు ఆయన. సిలువ అని అంటే అప్పట్లో అర్థం ఏంటంటే అపకీర్తికి సూచన, సిలువ అంటే చావుకు సూచన, సిలువ అంటే ప్రజలు శిక్షించడానికి సూచన. ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే నువ్వు సిలువ, నీ సైజ్ సిలువ, నీ సిలువ ఎత్తుకొని, నీ సైజ్ సిలువ నువ్వు మోసుకొని వస్తున్నప్పుడు ఎప్పుడైనా దాన్ని ఎక్కించేయచ్చు. దానికి సిద్ధమైతే నన్ను వెంబడించండి అని అంటే, లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను ఈ మాటలు రాసినప్పుడు 2 చోట్ల కూడా ఆ మాట చెప్పిన తర్వాత అంట చాలామంది వెనక్కి వెళ్ళిపోయారంట. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి అలా వెనక్కి వెళ్ళిపోయింది కాదు, మరియా చావుకు తెగించి రావడానికి ఇష్టపడింది. చావుకి తెగించి. ఇప్పటికి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? మొదటిది ఆమె యథార్థవంతురాలు, రెండోది ధైర్యవంతురాలు, మూడోది వాక్యానుసారం, నాలుగోది సమర్పణ కలిగినటువంటి జీవితం. మరియ గారి వయసు ఎంత? 16 ఏళ్ళ అమ్మాయి. 16 ఏళ్ళ అమ్మాయిలో మనం చూసింది 5 వచనాలే, ఇంకెక్కువ చూడలా. ఈ 5 వచనాల్లో ఇన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆమె వాక్యానుసారమైనటువంటి జీవితం అని అనటానికి గబ్రియలు దూత గారు సర్వోన్నతమైన దేవుడు, దావీదు వంశస్థుడు, యుగయుగములు పరిపాలిస్తాడు, ఈ మాటలు చెప్పినప్పుడు ఏమాత్రం తొందరపాటు లేకుండా ఆమె లోబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు 39వ వచనం చూద్దాం. ఆ దినముల యందు గబ్రియలు దూత వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయిన తర్వాత ఆ దినముల యందు మరియ లేచి
యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి తిరిగి వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఇప్పుడు జాగ్రత్త. మరీకు పుట్టేవాడు ఎవరు? మరీకు పుట్టే ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరు? లోకరక్షకుడు. యేసయ్య ఎవరు? ఈ క్లారిటీ మరియమ్మకు ఉన్నదా? ఉన్నది. ఈ క్లారిటీ మరియమ్మకు ఉందా? ఉన్నదా? ఉన్నది. దాంట్లో ఏం డౌట్ లేదు. జాగ్రత్త వినండి, మీకు ఇంకో సమయం. అయితే మరియకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం 26 వచనం నుంచి మనం ఇప్పటిదాకా చదువుకుంటూ వచ్చాం కదా. మరియకి తెలిసిన సమాచారాన్ని బట్టి ఎలిజబెత్ అమ్మకి గబ్రియల్ గారికి పుట్టబోయే బాబు గొప్పోడా? చెప్పండి, గొప్పోడా? కాదు. సమాచారం బట్టి గొప్పోడు కాదు. ఓ బాబు పడుతున్నాడు అంతే. ఒక అద్భుతమైన బాబు పడుతున్నాడు అంతే, ఒక మిరకల్. అయితే అతను యోహాను, అతని ద్వారానే యేసుప్రభు బాప్తిసం పొందుతారు. ఆ విషయాలన్నీ గబ్రియల్ దూత మరియమ్మ గారికి ఏం చెప్పలా. మీకు అర్థమైంది కదండి? ఎలిజబెత్ గారికి పుట్టేది మామూలు బాబు, నాకు పుట్టేది లోకరక్షకుడు. మీరే ఆ పొజిషన్లో ఉండి ఆలోచించండి. ఎలిజబెత్ అమ్మగారికి పుట్టింది మామూలు బాబు, నాకు పుట్టేది లోకరక్షకుడు. నువ్వు ఎక్కడ ఉంటావు ఇప్పుడు? పైకి ఎక్కిపోతావు, అవునే కదా? కానీ మరియమ్మ అలా ఎక్కేసిందా? చెప్పండి, నాకు ఎక్కేసిందా? ఎక్కలా. మరియమ్మ అప్పుడే గర్భవతి. అంటే గర్భవతి అయినప్పుడు మొదటి 3 నెలల్లో మనకి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, వాంతులు అయ్యవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఏం చేసింది? ప్రయాణం చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలిజబెత్ గర్భవతి, కడుపులో ఉన్న అబ్బాయి మామూలు అబ్బాయి మరియమ్మ గారికి ఉన్న సమాచారం ప్రకారం. కానీ మరియమ్మ గారి గర్భంలో ఉన్నది లోకరక్షకుడు. మరియమ్మకి తగ్గింపు గుణం ఉన్నది. మనకి దేవుడు ఏదైనా ఒక గొప్ప విషయం చెప్తే, దేవుడు ఏదైనా ఒక మంచి తలాంతి ఇస్తే, దేవుడు ఏదైనా ఒక మంచి వరం ఇస్తే మనం ఇక నేల మీద ఉంటావా? ఉండం. దేవుడు మనకి ఏదైనా ఒక ఆశీర్వాదం ఇస్తే మనం నేల మీద ఉంటావా? ఉండం. కానీ మరియమ్మ అలాంటిది కాదు, అస్సలు కాదు. ఆమెలో గర్వం ఎప్పటికీ రాలేదు. ఆమె తగ్గే ఉన్నది. ఆమె యేసు ప్రభుని నేను కనబోతున్నాను, లోకరక్షణ నేను కనబోతున్నాను అనేటువంటి ఫీలింగ్ ఆమెకు అస్సలు లేదు. మీకు అంత దాకెందుకు? ఇప్పుడు మీలో ఎవరినైనా ఇక్కడికి ఈ పాస్టర్ గారు పిలిచి ఓ సాక్ష్యం చెప్పమన్నారు అనుకోండి, ఆ తర్వాత మీరు కిందకి నడిచేలే పద్ధతే చెప్పుద్ది. మీరు ఎలా అయిపోయారు? ఏమంటారు మీరు? ఏమంటారు? మీరు నవ్వుతున్నారంటే మీకు అర్థమైపోయింది. ఈ చిన్న స్టేజ్ ఎక్కిస్తేనే మనం తట్టుకోలేము. సర్వలోకానికి పైన స్టేజ్ ఎక్కిచ్చారు మరియమ్మని. వయసు అంత అమ్మాయిది 16 ఏళ్ళ అమ్మాయిని అంత పెద్ద అందలం ఎక్కిస్తే ఆమె ఊగిపోయిందా? లేదు. గర్వాన్ని ప్రదర్శించిందా? లేదు. చాలా తగ్గించుకొని ఉంది. ఆ తర్వాత ఆమె గబ్రియల్ గారితో మాట్లాడుతూ ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిందాయి. ఎవరు నిండుకొన్నారు పరిశుద్ధాత్మతో? ఎలిజబెత్ నిండుకొనిందాయి. ఇట్లను ఎవరి గురించి? మరియ గురించి. మరియ గురించి పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ ద్వారా పలికించిన మాటలు ఇవే. ఏమన్నాయో చూడండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానువు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి, నా ప్రభు తల్లి. తల్లి ఎవరెక్కడ? ప్రభు ఎవరెక్కడ? ప్రభు ఎక్కడున్నాడు? తల్లి ఎక్కడుంది? ఎదురుగానే వచ్చింది. ఎంత క్లారిటీ ఉందో చూడండి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చటం నాకు ఎలాగో ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలెను. మరియ ఏం చేసిందంట చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె. మరి ఏం చేసింది? మరి ఏం చేసింది? మాట నమ్మేది. మనము చాలాసార్లు దేవుడు చెప్పిన మాట నమ్మం. దర్శనం ద్వారా మనతో మాట్లాడొచ్చు, కళ ద్వారా మాట్లాడొచ్చు. కొన్ని సందర్భాల్లో సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఇది నీ కోసమే అని చెప్తున్నాడు. నా కోసం కాదులే అని ఎందుకు అనుకుంటాం మనకు తెలియదు. బహుశా దేవునితో మనకి సంబంధం లేకేమో. 16 ఏళ్ళ అమ్మాయి
గబ్రియల్ దూత వచ్చి మాట్లాడితే నమ్మేసిందంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎలిజబెత్. ఎవరు చెప్పించారు? పరిశుద్ధాత్ముడు. అంటే మరియ గురించి దేవుడికి ఎంత చక్కటి అభిప్రాయం ఉందో ఇక్కడ మనకి అర్థమైపోతుంది. 46 వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. జాగ్రత్తగా ఉన్నాడు. ఇది కూడా మిమ్మల్ని ఆలోచింపచేస్తాను. నా ప్రాణము అన్నప్పుడు చెయ్యి ఎక్కడ పెట్టుకుంటాం? వెరీ గుడ్. మనం అనుకుంటే చేద్దాం. నా ప్రాణము, ఇది మరి అలాగా అనుకుందాం. నా ప్రాణము. నెక్స్ట్ పదం ఏంటి అంటే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్తుంది? నా ప్రాణం అన్నప్పుడు చెయ్యి ఇక్కడ ఉంటుంది. ప్రభు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎందుకని? ఎవడన్నాడు? నా ప్రాణము అంటే యేసు ప్రభు మరియమ్మకి ఏమవుతాడు చెప్పండి నాకు. ఇక్కడ ఏమంటుంది ఆవిడ? ప్రభు అంటే ఏంటి తెలుసా? నన్ను పరిపాలించేవాడు. మరియమ్మ యేసయ్యని ఏమని పిలుస్తుంది? నన్ను పరిపాలించేవాడు. మీకు అర్థమవుతుంది కదండి. మీకు ఏమైనా డౌట్ ఉందా? నేను ఏమన్నా మాయ చేస్తున్నట్లు అనిపిస్తుందా? చాలా క్లియర్గా ఉంది కదా, ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన, నెమ్మది చూస్తున్నాను నేను, కావాలని మీరు కూడా చూస్తారని. ఆయన తన అంటే ఈ ప్రభువుకి మరియమ్మ గారు ఏమవుతారు? మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ? మీకు క్లారిటీ వస్తుందా? మరి ఈవిని దేవుడని ఎలా పిలవగలుగుతాం మనం? ఆవిడే నాకు యేసయ్య నా ప్రభు అని అంటే మనం ఈవిని దేవుడు ఎలా పిలుస్తాం? ఇంకా నెక్స్ట్ ఉంచండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నెక్స్ట్ నా ఆత్మ అన్నప్పుడు చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నా ఆత్మ. నెక్స్ట్ ఏంటి? నా రక్షకుడైన దేవుని యందు. మరియమ్మకి రక్షకుడు ఎవరు చెప్పండి నాకు. మరియమ్మ శారీరకమైనటువంటి విషయంలో పవిత్రురాలు. మీకు అర్థమైందా? పురుషుణ్ణి ఎరగంత అన్నది కరెక్టే. సెక్స్ విషయంలో ఆమె పవిత్రురాలు. కానీ ఆవిడ ఇక పాపం లేదా? ఉందే. అంటే ఆ పాపం కాదు, వేరేది ఉండొచ్చు. ఆలోచనలో కానీ లేదా మాటల్లో కానీ అబద్ధం కానీ. అంత దాకెందుకు? ఆదాము వంశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఏమవుతాడు? పాపి. ఆ పాపం మరియమ్మలో ఉన్నదా? ఆ మరియమ్మకి మరి రక్షణ కావాలా? ఆ రక్షణ కావాలని మరియమ్మ ఒప్పుకుందా? ఇక్కడ ఉంది కదా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఇది ఏమంటారండి? ఇంత స్పష్టంగా ఉంటే, ఇంత స్పష్టంగా ఇందుట్లో మరియమ్మ ఏమని చాలా ఖచ్చితంగా ఒప్పుకుంటుందంటే తన దీనస్థితిని ఒప్పుకుంటుంది. దేవుడు నన్ను కటాక్షించి స్థితికి తీసుకొచ్చాడు. అందుకని ఆవిడలో ఏమి గర్వం లేదు, తగ్గింపు చాలా స్పష్టంగా ఉంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు. ఆవిడేమంటుంది తెలుసా? నన్ను అందరూ మెచ్చుకుంటారు, నన్ను అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, అందుకని నేను హెచ్చించిపోను, అందుకని నేను కాలు రెగరేసుకోను, అందుకని నేనేమి గర్వంగా ప్రదర్శించను. ఎంత చక్కగా చెప్తుంది. ఆయన నామము పరిశుద్ధము, నన్ను ధన్యురాలందరూ ఆయన నామం పరిశుద్ధము. 50 వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఓ ప్రార్థన చేశారు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు. ఈ ప్రార్థన ఎక్కడుందో తెలుసా మీకు? కీర్తనలు 22 మొదటి వచనం. కీర్తనలు 22 మొదటి వచనంలో ఉన్నటువంటి ప్రార్థనని శిలువ మీద యేసు ప్రభువారు ఉన్నట్లుగా అదే చెప్పాడు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అంటే వాక్యాన్నే యేసు ప్రభువారు ఏం చేశారు? ప్రార్థనగా చేశారు. బైబిల్లో ఉన్నటువంటి పండితులు చాలామంది వాళ్ళు చేసే పని ఏంటంటే వాక్యాన్ని గుండెల్లో దాచుకొని ఆ వాక్యాన్నే ప్రార్థనగా చేయటం అనేది వాళ్ళకి అలవాటు. మనం కూడా అది అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే వాక్యాన్ని విని దాన్ని మన జీవితంలో అలవర్చుకొని దానికి అనుగుణంగా ప్రార్థన చేయటం. చాలాసార్లు మనం చేసేటువంటి తప్పు ఏంటి తెలుసా?
మనము వాక్యం చదువుతాం కానీ ప్రార్థన మాత్రం వేరుగా చేస్తాం. అది ఎలా ఉంటుందనంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఏమండి మీ పేరు ఏంటండి అని అడిగారు అనుకోండి, నా పేరు సులోచన. బాగుంది. మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ గారిని. ఏమండి మీరు ఎక్కడ ఉంటారండి? నేను జీడిమెట్లో ఉంటాను. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ బాగుంటుంది. ఎందుకంటే మీ పేరేంటంటే సులోచన అన్నదే, మీరేం చేస్తున్నారంటే టీచర్ అన్నదే, మీరు ఎక్కడ ఉంటారంటే జీడిమెట్ల అన్నది. బాగుంది. ఒకవేళ నేను ఇదే ప్రశ్న, ఏమండి మీ పేరేంటండి? ఇప్పుడే భోంచేసి వచ్చానండి. మీరు ఏం చేస్తుంటారండి? నాకు నిద్ర వస్తుందండి. మీరు ఎక్కడ ఉంటారండి? నా పేరు సులోచన అండి. ఇప్పుడు మీకేమొస్తుంది ఇలాంటి జవాబులు అంటే? ఏమొస్తుంది మీకు? ఈవిడికి చూడేమో లేకపోతే పిచ్చిదేమో అని అనుకుంటారు కదా. చూడండి, మీరు జాగ్రత్త వినండి. దేవుడేమో మీకు ఈరోజు కీర్తనలు 23 వినిపించాడు అనుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన పరుణ చేసి, ఇవి మీరు చదివారు, అర్థమైందా? బైబిల్ చదివేసి మూసేశారు, జిప్పు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఏంటో ప్రభా బాగా ఆకలి ఎక్కువ ఉంటుంది ప్రభా నాకు అసలు చాలా అప్పులు ఎక్కువైపోయినాయి అంటే, ఇప్పుడు దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? నాకు ఏమొస్తుంది? ఎందుకని 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 వాక్యం చదివినేమో ఓ పట్టానా, ప్రార్థన చేసేది ఇంకో పట్టానా? దీనికి ఆ సంబంధం లేదా? కనెక్షన్ లేదా? ఇప్పుడు మీకు వచ్చిందా నవ్వు? మీరు ప్రార్థన చేశారని చేశాను అంటారు, బైబిల్ చదివానంటే చదివాను అంటారు. ఈ బైబిల్కి ప్రార్థనకి సంబంధం లేదు. ఆ బైబిల్ చదివింది ఎడిపోయిందో తెలియదు, ఈ ప్రార్థన ఎడిపోయిందో మనకు తెలియదు. కానీ అందరి మాటల్లో మాత్రం ఏమండి 3 గంటల ప్రార్థన చేశారండి, 4 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఏమి లాభం? మీరు ఉపవాసం చేయలేదని నేను అనుమానించట్లా, మీరు ప్రార్థన చేయలేదని నేను అంటలా. మనకి వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనతో మాట్లాడటానికి. దేవుడు ప్రార్థన అనేటువంటి ఆయుధం మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఆయనతో మాట్లాడటానికి. కాబట్టి వాక్యం ఏమైతే విన్నామో, వాక్యం ద్వారా దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో దానికి అనుగుణంగా దేవునితో మాట్లాడుతూ నేర్చుకున్నాం అనుకో, సంభాషణ అనేది చక్కగా స్థిరపడుతుంది. అది మన జీవితంలో ఉండట్లేదు. అందుకనే ప్రార్థన చేసిన తర్వాత చాలామంది తలనొప్పి మొదలవుద్ది. మీకు అయిందో లేదో నాకు తెలీదు. చాలామందికి ప్రార్థనలో నిద్ర వస్తుంది. మీకు వచ్చిందో లేదో నాకు తెలీదు. ఎందుకు వచ్చింది ప్రార్థనలో నిద్ర అంటే, బైబిల్ చదివేదోటి ప్రార్థన చేసేదోటి. నిద్ర రాకేమొస్తుంది? మరి నిద్ర రాకేమొస్తుంది? సంభాషణలో నిద్ర రాదు. సంభాషణ నీకు ఇష్టం లేనిదైతే నీకు నిద్ర వస్తుంది. అయితే మరియ గురించి ఇంత విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆమె వాక్యం నేర్చుకున్నది, ఆ నేర్చుకున్నటువంటి వాక్యాన్నే ప్రార్థన చేసింది. ఎలాగా అని అంటారేమో చూడండి, 50వ వచనం చదువుతాను. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఈ మాట ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చుకుందో తెలుసా? 16 ఏళ్ళ అమ్మాయి, ఎప్పుడున్నదో తెలీదు. మీ అందరినీ బైబిల్ తెచ్చుకోమని అయ్యగారు చెప్పారు. ఇప్పుడే చెప్పారు కదా, బైబిల్ తెచ్చుకున్నారు. మీ అందరికి బైబిల్ ఉన్నాయా? బైబిల్ చదవడం వచ్చా మీకు? మరియమ్మ దగ్గర బైబిల్ ఉందా? మరియమ్మ దగ్గర బైబిల్ లేదు. బైబిల్ లేని మరియమ్మ దగ్గర నుంచి బైబిల్ ఉన్న మనం నేర్చుకునే పాఠం ఎంత సిగ్గు ఆలోచించండి. బైబిల్ లేని మరియమ్మ దగ్గర నుంచి బైబిల్లో ఉన్నటువంటి మనం నేర్చుకోగలిగే పాఠం. ఈ విధంగా మరియమ్మ గారికి గంటలు బోధించేవాళ్ళు ఎవరున్నారా? లేరు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చూద్దాం. పాపం ఆవిడ యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్ళుండేది వారానికి ఒకసారి. అక్కడ వాళ్ళ అబ్బాయి ఉంటారు కదా, యూదుల బోధకుడు. వాళ్ళు ఏదో 1 గంట సేపు బోధించేవాళ్ళు. వాళ్ళ దగ్గర చుట్టలు ఉండేవి. ఆ చుట్టలోంచి చదివి బోధించేవాళ్ళు. దాన్ని జాగ్రత్తగా విని దాన్నే నెమరు వేసుకొని గుండెల్లో దాచుకొని ఎప్పుడో విన్నటువంటి మాట ఇప్పుడు ప్రార్థన చేసింది. 103వ కీర్తన 17-18 వచనాలు చదువుతాను చూడండి. 103వ కీర్తన 17-18 వచనాలు చదువుతాను. 50వ వచనం ఇందాక చదివాను కదా, అది మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఇది మనం 50వ వచనం. ఇప్పుడు కీర్తనలో 103:17-18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచుచు ఆయన నీతి వారి పిల్లల తరమునకు నిలుచును. 103వ కీర్తన 17-18 వచనాల్లో ఉన్నటువంటి మాటలు ఎప్పుడున్నదో ఏమో తెలీదు. ఇప్పుడు దాన్ని ప్రార్థనగా వల్లిస్తున్నారు.
అంటే ఆమె ప్రార్థన దేంట్లోంచి పుట్టుకొచ్చింది? వాక్యంలోంచి పుట్టుకొచ్చింది. వాక్యానికి ప్రార్థనకి చక్కటి ఒడంబడిక ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ మాట చూసి నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోతుంది. 51వ వచనం, ఆయన లూకా సువార్త 1వ అధ్యాయం, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసను. ఒక చిన్న మాట, ఈ ప్రార్థన నేను చదువుతున్నాను కదా, ఈ ప్రార్థన చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఇలాగే ఒక ఆవిడ ప్రార్థన చేసిందని మీకు గుర్తొస్తుందా? హన్నా ప్రార్థన ఒకసారి చదవండి. మరియమ్మ గారి ప్రార్థన చూడండి. మరియమ్మ గారు హన్నా దగ్గర నుంచి కొంచెం కాపీ కొట్టినట్లు ఉంటుంది. నిజమే, తప్పేం లేదు. హన్నా గారి దగ్గర నుంచి కాపీ కొట్టింది అంటే హన్నా గారి ప్రార్థన వాక్యంలో ఉంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి పదాలు, ఆ పద్ధతులు ఇక్కడ కూడా తీసుకొచ్చింది. మనము నేర్చుకోగలిగేటువంటి గొప్ప పాఠాలు ఏంటి తెలుసా? అబ్రహాం గారి ప్రార్థన, యేసుప్రభు దేవుడి పక్క నుండి 50 మంది ఉంటే ఏం చేస్తావు, 45 మంది ఉంటే ఏం చేస్తావు, 40 మంది ఉంటే ఏం చేస్తావు, బేరం ఆడాడు కదా, అది అబ్రహాం గారి ప్రార్థన. మరి మోషే గారి ప్రార్థన, ఒకవేళ కనుక వాళ్ళందరినీ నరకాన్ని పంపిస్తానంటే ముందు నా పేరు కూడా కొట్టేయి అని అడ్డంగా నిలబడ్డాడే, అది మోషే గారి ప్రార్థన. నెహెమ్యా గారి ప్రార్థన, మా పితరులందరూ తప్పు చేశారు, ఆ తప్పుని నేను ఒప్పుకుంటున్నాను, మా గోడ కట్టించే ప్రభువా, ఇది నెహెమ్యా గారి ప్రార్థన. మరి దానియేలు గారి ప్రార్థన, మరి నువ్వు లేఖనాల్లో చెప్పావు కదా, ఎవరినో వచ్చి నన్ను ప్రజల పక్షాన క్షమాపణ అడిగితే వెనక్కి పంపిస్తావు కదా, ఇది దానియేలు గారి ప్రార్థన. ఇవి ప్రార్థనలండి, ఇవన్నీ ప్రార్థనలు. నేను ఇప్పుడు వల్లించిన అన్ని ప్రార్థనలు. ఈ ప్రార్థనలో మనకేం కనబడుతుంది? వాళ్ళు స్పష్టంగా ప్రార్థన చేసినప్పుడు ఒక అంశం పెట్టుకొని ప్రార్థన చేశారు, ఒక పద్ధతిలో ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థనలు మన బైబిల్లో ముద్రించాడు. 1222 ప్రార్థనలు ఉన్నాయంట బైబిల్లో. ఇన్ని ప్రార్థనలు ఎందుకు పెట్టాడు బైబిల్లో దేవుడు? అందులో 200 ప్రార్థనలు స్పష్టంగా ఏం ప్రార్థన చేశారో కూడా రాశారు. ఆ ప్రార్థనలు ఎందుకు పెట్టారు? ఆ ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాలని, ఆ ప్రార్థన మనం అలా చెయ్యాలని. హన్నా ప్రార్థన కాపీ కొట్టింది, మరియమ్మ గారు ప్రార్థన చేసేస్తా ఉన్నారు. బాగుంది. ఇప్పుడు 54, 55 వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇప్పుడు అబ్రహాం గారికి మరియకి గ్యాప్ ఎంతో తెలుసా? అంటే అబ్రహాంకి మరియ గారికి ఉన్నటువంటి సమయం వ్యవధి ఎంతో తెలుసా? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాము తెలుసు. 1800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 1850 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేల్ తెలుసు ఆమెకి. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన తెలుసు ఇవిడికి. దేవుడు దావీదుతో చేసిన నిబంధన తెలుసు ఇవిడికి. ఆ నిబంధన గురించి చెప్తుంది ఆవిడే. నువ్వు చేసావు కదా ఆ నిబంధన అంటే, వాక్యం ఎంత బాగా తెలుసో ఆవిడికి చూడండి. వాక్యములో ఎంతగా ఆమె పండిపోయిందో చూడండి. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అయితే ఈ 54, 55 వచనాల్లో మరియది ఇంకొక పాఠం చెప్పి నేను ముగిస్తాను. ఏంటనంటే, అబ్రహాముకు నువ్వు వాగ్దానం ఇచ్చావు, అది నువ్వు నెరవేర్చే దేవుడివి. ఇశ్రాయేలుకి నువ్వు వాగ్దానం ఇచ్చావు, అది నువ్వు నెరవేర్చే దేవుడివి. దావీదు గారికి నువ్వు వాగ్దానం ఇచ్చావు, నెరవేర్చేవాడి. దేవుని యందు ఆమెకి నిరీక్షణ ఉన్నది. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు అనే నిరీక్షణ ఉన్నది. ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం మరియమ్మ గారి నుంచి. అంటే టైం లేదు కాబట్టి 2వ అధ్యాయంలోకి వెళ్ళట్లేదు. 1వ అధ్యాయంతో నేను పూర్తి చేశాను. 1వ అధ్యాయంలోనే ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం. నెంబర్ 1 యథార్థవంతురాలు, నెంబర్ 2 ధైర్యవంతురాలు, నెంబర్ 3 వాక్యానుసారం, నెంబర్ 4 సమర్పణ కలిగింది, నెంబర్ 5 తగ్గింపు కలిగింది, నెంబర్ 6 పాపి అని ఒప్పుకున్నది, నెంబర్ 7 యేసు ప్రభుని రక్షకుడు అని అంగీకరించింది, నెంబర్ 8 యేసు ప్రభుకి దాసురాలుగా ఉండడానికి ఆమె ఇష్టపడింది. అవునా? ఒక్క వచనం చూపించి నేను ముగిచ్చేస్తాను. మరియమ్మ గారిని మనం బైబిల్లో చిట్ట చివరిగా ఎప్పుడు చూస్తామంటే అపోస్తల కార్యములు
అపోస్తల కార్యము 1వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటో మీకు చెప్తాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం ఏమైందంటే, యేసుప్రభు వారు చనిపోయారు. జాగ్రత్త వినండి, కథలాగా వినండి. యేసుప్రభు వారు చనిపోయారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. తిరిగి లేచినప్పటి నుంచి 40 రోజులు యేసుప్రభు వారు చాలామంది కనబడ్డాడు. 40వ రోజు జరిగిన విషయం ఇది. 40వ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఒలీవల కొండ మీదకి శిష్యులను పిలిపించి, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వస్తే మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించడానికి నాకు సాక్షిగా ఉండటానికి ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఎవరు? యేసయ్య ఆరోహణమే వెళ్ళిపోయారు. ఆ తర్వాత శిష్యులంతా కూడా యెరూషలేములోనే ఉండిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది? సుమారు 120 మంది. ఈ 120 మంది ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? యేసుప్రభు చెప్పారు కాబట్టి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మని పంపించమని ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మని పంపించమని నువ్వు వేచి ఉండమన్నావు కదా, వేచి ఉంటున్నామని ఆయన ప్రార్థన చేయమన్నారు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి 120 మందిలో ఎవరున్నారో చూద్దాం. 14 వచనం, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14 వచనం. వీరితో కూడా కొంత స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరియమ్మ ఏం చేస్తుంది? ఎవరికి? యేసయ్యకి ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఎవరు ప్రార్థన చేయమన్నారు? యేసయ్యకు లోబడింది ఆమె. ఇదండి మరియమ్మ గారి గురించి. ఈ మరియమ్మ గారి గురించి ఎన్ని పాఠాలు మీరు నేర్చుకోగలిగితే అన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. నేను మీ అయ్యగారు లాగా గట్టిగా ఊపేసి చివరిలో కమిట్మెంట్ అని ఏమీ చేయట్లేదు, కానీ ఒక బోధ మరియమ్మ గారి గురించి ఒక సరి అయినటువంటి అవగాహన మీకు ఉండాలని ఈ విషయాలు చెప్పాం. మీరు లెక్కేసుకొని చెప్పారు ఎన్ని విషయాలు మీరు మరియమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అయితే ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. 16 ఏళ్ల అమ్మాయిలో ఇన్ని మంచి గుణాలు ఉంటే మరి నా వయసు ఎంతో, నీ వయసు ఎంతో మీకు తెలుసు. ఈ వయసు ఇంత బోధ నాకుంది, ఇంత వివరణ మాకుంది, ఇంత వెలుగుంపు నాకుంది, మన నాలో ఎందుకు అలాంటి జీవితం లేదు? మనం ప్రశ్నించుకుందాం. మరియమ్మ చివరిగా ఈ మాట అన్నది, ప్రభువు దాసురాలను అని తన్ను తాను చావుకు అప్పగిచ్చేసుకుంది. మనము దేవుని దాసులమని దేవునికి అప్పగించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా? ఆలోచిద్దాం. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మరియమ్మ గారి దగ్గర నుంచి కొన్ని వచనాలు చూసాం. చాలా పాఠాలు నేర్చుకోగలిగాం. చాలా పాఠాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మరియమ్మ గారి గురించి ఇన్ని వివరాలు మాకు ఇచ్చాం. ఈమె జీవితం నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఆమె యథార్థవంతురాలు, ఆమె ధైర్యవంతురాలు, ఆమె తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి, ఆమె వాక్యములో బాగా స్థిరపడినటువంటి వ్యక్తి. ప్రభా, నీకు లోబడటానికి ఇష్టపడింది, నీకు సమర్పించుకోవడానికి ఇష్టపడింది. ప్రభా, ఇన్ని విషయాలు నీ యందు నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. నువ్వు చెప్పిన మాటకి లోబడి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం. ఇన్ని విషయాలు మేము మరియమ్మ గారి గురించి నేర్చుకోవడానికి మీరు మాకు ఈ లేఖనాలు ఇచ్చారు. ఈ పాఠాలు మాకు ఇచ్చింది మేము నేర్చుకోవాలని, ఆ విధంగా నేర్చుకొని దానికి తగిన జీవితాన్ని మేము కలిగి ఉండగలుగుటకు ఈ వాక్యాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.